అగనంపూడి టోల్గేట్ వసూళ్లను నిలిపివేసి టోల్గేట్ను వెంటనే ఎత్తివేయాలని కాలనీవాసులు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నిన్న రాత్రి సమయంలో టీడీపీ శ్రేణులు కాలనీవాసులు ఒక్కసారిగా టోల్గేట్ వద్దకు చేరుకొని వాహనదారులకు టోల్ కట్టనివ్వకుండా వాహనాలను పంపించారు. టోల్గేట్కి ఇచ్చిన సమయం పూర్తయినప్పటికీ అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు మరియు కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ టోల్గేట్ను మూసివేశారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్రమంగా ఈ టోల్గేట్ను ప్రారంభించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టోల్గేట్ను ఎత్తివేసి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు న్యాయం చేస్తామని టీడీపీ నాయకులు తెలిపారు. అయితే మరి అగనంపూడి టోల్గేట్ సమస్యలు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు మరి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకాలు చూస్తుంటే మనకి ట్యాక్సుల రూపంలో కానీ ఎన్నో కబ్జాలు ఈరోజు మన ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకుంటూనే వస్తున్నారు. మరి అదేవిధంగా మరి గతంలో చూసుకున్నట్టయితే తెలుగుదేశం ప్రభుత్వంలో మరి టోల్గేట్ అగనంపూడి టోల్గేట్ అన్నది నిర్మూలించడం జరిగింది. ఏదైతే అనకాపల్లి నుండి అలాగే గాజువాక్కి మధ్యలో ఉన్నటువంటి ఈ టోల్గేట్ని మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మూలించడం జరిగింది. దీన్ని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ పునర్వితం చేసి టోల్గేట్ విషయంలో వసూలు చేయడం మొదలుపెట్టారు. ఈ టోల్గేట్ ఎంత సమస్యగా మారిందంటే ప్రజలకి ఒక ఊరి మధ్యలో టోల్గేట్ అన్నది ఏంటనేది అని చెప్పి ప్రజలందరూ కూడా ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ఎన్నిసార్లు ఖండించినా కూడా దీన్ని ఎవరు కూడా పట్టించుకునే నాదుడే అధికారులు కూడా పట్టించుకునే నాదుడే లేరు. అలాంటి సమస్యని మరి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తప్ప దీన్ని నిర్మూలించే సమస్య లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మరి చూసుకున్నట్టయితే ఈరోజు మరి టోల్గేట్ ఎలా ఉందంటే ఊరి మధ్య అంటే కార్లు లారీలు ఇవన్నీ కూడా వసూలు చేసుకుంటారు. కానీ ఈరోజు స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా ఆటోలు కానీ స్కూల్ బస్సులు కానీ డ్యూటీలకు వెళ్ళాలంటే పక్కన ఇష్టం ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ 9 గంటలకు వెళ్తే గేట్ మూసేస్తారు. అలాంటిది ఈ టోల్గేట్ సమస్య వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. టోల్గేట్ అనేది మినిమం డిస్టెన్స్లో NH5కి ఒక ఊరికి దూరంగా మినిమం డిస్టెన్స్లో ఉండవలసిన టోల్గేట్ని ఊరి మధ్యలో పెట్టడం వల్ల ఎన్నో సమస్యలు ఈరోజు ఇప్పటివరకు తలెత్తాయి. అదేవిధంగా మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి పల్లా శ్రీనివాస్ గారు గతంలో మాటిచ్చినట్టుగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా చేసేది గాజువాక అగనంపూడి టోల్గేట్ని నిర్మూలిస్తామని చెప్పి మాటిచ్చిన ప్రకారంగా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా వచ్చి ఈరోజు ఈ యొక్క అగనంపూడి టోల్గేట్ని ఆపడం జరిగింది. మరి అదేవిధంగా ఈ సమస్యని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి రేపు పొద్దున పూర్తిగా దీన్ని ఖండిస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటాం.